హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్ ఆఫ్ లైఫ్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక వ్లాగ్ అయితే చేయబోతున్నాను. మచిలీపట్నంలో డీమార్ట్ పక్కనే వరం సెంట్రల్ మాల్ అని ఉంది. దానిలో ఇవాళ పీవీఆర్ సినిమాస్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ ఓన్లీ కొంతమందికి అయితే స్క్రీనింగ్ అయితే చేశారు. ఒక స్క్రీన్లో హనుమాన్ మూవీ వేశారు, ఇంకో స్క్రీన్లో సీతారామం మూవీ అయితే వేశారు. సో వెళ్ళగానే నాకు ఒక కార్డ్ అయితే ఇచ్చారు. అది ఫుడ్ కార్నర్లో చూపిస్తే ఒక పెప్సీ, ఒక పాప్కార్న్ అయితే ఫ్రీగా ఇచ్చారు. దిస్ ఈజ్ ద కృష్ణా డిస్ట్రిక్ట్స్, అంటే మచిలీపట్నంస్ ఫస్ట్ మల్టీప్లెక్స్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా హైదరాబాద్లో పీవీఆర్కి వెళ్తే టికెట్ కంటే ఫుడ్కి ఎక్కువ అయిపోతుంది. సో నేను వెళ్ళడమే ఆ కార్డు పట్టుకొని డైరెక్ట్ ఫుడ్ కార్నర్కి వెళ్ళిపోయా. అయితే రేట్స్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి, టికెట్ ప్రైస్ కూడా తక్కువే ఉంది. పీవీఆర్ సినిమాస్ అనేది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. అయితే పీవీఆర్ సినిమాస్ మచిలీపట్నం అయితే చాలా స్పేషియస్గా ఉంది. అయితే దీంట్లో టోటల్ 3 స్క్రీన్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ సెకండ్ స్క్రీన్ పక్కనే ఉంటాయి, అండ్ థర్డ్ స్క్రీన్ వచ్చేసి ఫుడ్ కార్నర్కి పక్కన ఉంటుంది. సో నాకు ఒక స్క్రీనింగ్లో సీటింగ్ ఇచ్చారని చెప్పి నేను స్క్రీన్ నెంబర్ 2 లోపలికి అయితే వెళ్ళాను. సో ఒక్కొక్క స్క్రీన్లో ఒక్కొక్క మూవీ వేశారు. మా స్క్రీన్లో అయితే హనుమాన్ మూవీ అయితే వేశారు. వాళ్ళ లోపలికి వెళ్ళగానే అది ఇంటర్వెల్ ఫైట్ దగ్గర అయితే ఉంది. సౌండింగ్ అయితే కొట్టేసింది అంతే. ఒకసారి మీరు కూడా ఏనండి. పీవీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మన ఎప్పుడు డిసప్పాయింట్ అయితే చేయదు. లోపల కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అయితే ఇవి వేరే స్క్రీన్ లోపల సీటింగ్ అనమాట. సీటింగ్ కూడా చాలా బాగుంది. విజయవాడ హైదరాబాద్తో కంపేర్ చేస్తే నాకైతే చాలా బాగా నచ్చింది సీటింగ్ ఇక్కడ. సో May 31st అయితే 3 సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. విశ్వక్సేన్ది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కార్తికేయది భజే వాయువేగం, అండ్ ఆనంద్ దేవరకొండది గమ్ గమ్ గణేష్ అయితే రిలీజ్ అవుతుంది. సో పీవీఆర్లో కనుక మీ సినిమా చూసినట్లయితే కింద కామెంట్లో చెప్పండి ఎలా ఉందనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బై బాయ్, సీ యూ.